దీపిక వార్త అవునా ఏం కాలేదమ్మా గీత చెందవలసింది వాళ్ళకి నవీన్ అన్న జర ఎక్కువ చేయి వీళ్ళకి పాపం ఎవరు బాగా దాని మీద ఓకేనా చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రజాపాలన ఒక ప్రజాస్వామ్యబద్ధంగా సమత్వం సమన్యాయం జరగాలి అందరికని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలందరినీ ప్రోత్సహించాలి, మహిళలందరినీ ఆర్థికంగా ఎదుగుదలకు కృషి చేయాలి, అండగా నిలబడాలి ఈ ప్రభుత్వం అని చెప్పి ఒక అల్పెరుగని పోరాటం చేస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు కదా, ఒక మహిళా మంత్రి సీతక్క గారు అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన ఆ తల్లి మహిళలను అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ఆమె ఇచ్చే ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది కాబట్టి ఇవాళ మైనార్టీ డిపార్ట్మెంట్ తరఫున చైర్మన్ గారు పంపింది, డిప్యూటీ డైరెక్టర్ గారికి నవీన్ రెడ్డి గారు వచ్చారు. వారు మనకు ఎల్లవేళలా షార్నార్కు నాతో ఫోన్లలో కూడా సంప్రదించారు. అన్న ఏమైనా చేయి నాకు ఎక్కువ ఇవ్వాలంటే వాళ్ళు పాపం కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఈ క్రిస్టియన్ మైనార్టీ ఈ సోదరి మనలు ఎంతమంది అవుతున్నారో అంతమంది అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికి ఇచ్చాను. నేను అంజనతో ఇప్పుడే చెప్పిన, అన్నతో కూడా ఇప్పుడే చెప్తా ఉన్నా. అన్న దీని మీద నిర్లక్ష్యం చేయకుండా నాకు పూర్తి నమ్మకం ఉంది. డిప్యూటీ డైరెక్టర్ ఇక్కడ వచ్చిన నవీన్ గారు వారు మన మీద పూర్తిగా శ్రద్ధ ఉంది. మనం ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు మంచిగా ఇంప్లిమెంటేషన్ చేస్తామనే నమ్మకం వాళ్ళకు ఉన్నది కాబట్టి నువ్వు దాదాపు ఒక 50 వరకు ప్రతి మండలం నుంచి ఒక 10 సెలక్షన్ చేసి పెట్టండి. భవిష్యత్తులో వారు తప్పకుండా ఇప్పిస్తారు. ఇప్పుడు అప్లై చేసుకున్నది కేశంపేట వాళ్ళు ఇద్దరు, ఫరక్నగర్ వాళ్ళు ఇద్దరు, టౌన్లో 9 మంది చేసుకున్నారు చూడండి. వారికి ఈ యొక్క కుట్టి మిషన్లు అందజేయడం జరుగుతుందమ్మా. కుట్టి మిషన్లో ముఖ్యంగా తల్లి ఇంకా మీకు మహిళా శక్తి ద్వారా ఇంకేమైనా అవసరాలు ఉంటే కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వము ఎవరు అవునన్నా కాదన్నా మహిళలకే ప్రాధాన్యత ఇవ్వాలనేదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సంకల్పం. అంటే ఏంటంటే ఒక ప్రగాఢ అనుభూతి ఏంటంటే ఆయనకు ప్రగాఢ నమ్మకం ఏంటంటే మహిళల చేతుల్లో ఏదైనా ఉంటే ఒక వ్యవస్థ మహిళల చేతుల్లో ఉంటే ఒక వ్యవహార శైలి ఏదైనా కూడా కాదు పురోగతి సాధిస్తుంది, మహిళల చేతుల్లో పెట్టాలి అనే లక్ష్యంకు ఇలా ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి మీరు ఆ దిశగా ఈ యొక్క ఇందిరమ్మ మహిళా శక్తి ద్వారా ఏవైతే ప్రోగ్రాంలు ఉంటాయో తప్పకుండా త్వరలోనే ఇస్తామన్నారు. అమ్మ 3 మండలాలు చాలా అట్టడుగు వర్గాలకు సంబంధించిన మహిళలు ఉన్నారు. లేదు ఎమ్మెల్యే గారు నేను స్వయంగా పెడతా. ఆమె మహిళలంటే అత్యంత ప్రేమ కలిగిన ఆమె ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన దివ్య గారు ఐఏఎస్ ఆఫీసర్, వారు కూడా వస్తామని చెప్పారు. ఒక త్వరలోనే ప్రోగ్రాం పెడతాం అన్న. నీతో నిన్ననే మా చైర్మన్ కూడా కలిసిండు, నవీన్ అన్న కూడా చెప్తా ఉన్నా అన్న ఈసారి తప్పకుండా ఒక 300 జనరల్గా అందరికీ ఇవ్వండి, సెలక్షన్ చేసి పెడతాం. మీకు కూడా తెలుసా విషయం. కొద్దిగా ఇందులో మా ఈ ఏదైతే అల్పసంఖ్యాక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తప్పకుండా ఒక 50 వచ్చేటట్టు చూడండి అన్న. లేదంటే కూడా నేను అరేంజ్ చేయమంటే కూడా చేస్తాం, మీరైతే చేయండి ఎట్లన్న పరిస్థితులు అని చెప్పి మరి చాలా సంతోషం. అనుకున్న టైంకి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. శుభాకాంక్షలు.